వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం బండిల్స్ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి మనతో ఉన్నారు. సార్, మొత్తం మీద చూస్తున్నాం హోరాహోరీగా ప్రచారం కానీ అదేవిధంగా కాన్వాస్ కానీ కొనసాగినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఈ ఎన్నికలో నేను గెలవబోతున్నాను. పోటీ చేసిన వాళ్ళందరూ కూడా గెలవాలని కోరుకుంటారు, గెలుస్తామని చెప్తారు. కానీ ఉన్న పరిస్థితులు మొత్తంగా చూస్తే ఈ కాన్స్టిట్యున్సీ అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో టీఎస్యూటీఎఫ్ పెద్ద సంఘంగా ఉంది. టీఎస్యూటీఎఫ్ కాకుండా మనకు టీపీటీఎఫ్ కూడా ఒక పెద్ద ఉపాధ్యాయ సంఘం. రెండు ఉపాధ్యాయ సంఘాలు కలిసి నన్ను బలపరుస్తున్నాయి. గత 3 ఎన్నికలలో కూడా ఓటింగ్ సర్లు చూస్తే మా 2 సంఘాలు కలిసినప్పుడు మాకు తిరుగు లేకుండా ఉంది. మా సంఘాలు పెరుగుతూ వచ్చినాయి తప్ప తరగలేదు. ఇక ప్రత్యర్థులందరూ రకరకాల పేరుతో పోటీ చేశారు, రకరకాల సామాజిక అంశాలు తీసుకొచ్చారు, డబ్బులు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయనేది కనిపిస్తుంది. కానీ ఉపాధ్యాయులు అంత తేలిగ్గా డబ్బులకు ఏదో సామాజిక అంశాలకు లోబడి ఓటు అట్టిటేస్తారని అనుకుంటలేను. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా, ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో కూడా చూసాం. ఇంత హంగామా కానీ డబ్బుల పంప కానీ గతంలో ఎప్పుడు కూడా లేనంత విధంగా కూడా ఈసారి హోరాహోరీగా కొన్ని వాస్తవంగా ఇంతకంటే పోయినసారి 19లోనే ఎక్కువ డబ్బులు పంపిణీ లేదు. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చి పూర్తిగా ప్రతి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలామందితోనే డిన్నర్లు ఇచ్చి అట్లా హంగామా చేసిన సందర్భం ఉంది. ఈసారి అదనంగా అభ్యర్థులు కొంత డబ్బులు ఇచ్చారు. అది డబ్బుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఓటర్స్ అంటే 2000, 3000, ఒక టీచర్స్ కూడా ఒక ఓటుకి 2000కు ఓటు వేస్తారనుకుంటున్నారు. నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఈనాడు టీచర్ ఓటుగా నమోదైన వాళ్ళ మినిమం జీతం అంటే ఎక్కువ మంది జీతాలు 1,60,000-70,000 పైన ఉంటాయి. 2,000 అంటే ఒక నెల జీతంలో ఎన్నో వంతు, చాలా చిన్న మొత్తం. ఇవాళ 2,000 తీసుకొని ఒక మంచి రెస్టారెంట్కి పోతే ఒక భోజనం 2 భోజనాలు రావు. కాబట్టి 2,000కి ఏదో అమ్ముడుపోతారు నేను అనుకోవటం లేదు. మినిమం తక్కువ కూడా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వాళ్ళ జీతం సిఆర్టీలది 26,000 ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు టీచర్ అనేవాళ్ళు, నేను టీచర్ను, నాకు నైతిక ధర్మం ఉంది, నేను భావి భారత పౌరులు తయారు చేస్తున్న బాధ్యతతోనే ఉన్నారు తప్ప వాస్తవంగా అభ్యర్థులే అటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండవలసి ఉండే. అది నాకున్న అభిప్రాయం. అదే రుజువు అయిద్దని నేను భావిస్తున్నాను. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో కూడా ఎవరు కూడా ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి అంశం లేదు. ఎందుకంటే మనకు వ్యాలిడ్ ఓట్లతో పోల్చుకుంటే ఖచ్చితంగా 11,600, 11,700 ఓట్ల వరకు కూడా రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియకు వెళ్ళాల్సి ఉంటుంది. రెండో ప్రాంత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? తప్పనిసరిగా మీరు చెప్పింది నేను వాస్తవాన ఒప్పుకుంటున్నా. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో నేను కూడా పోటీ చేసి గెలిచాను. కాబట్టి పోయినసారి ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ జరిగింది. అప్పుడు నాకు ఒక 38 ఓట్లు మాత్రమే తక్కువ పడ్డాయి ఏది ఫస్ట్ ఓటింగ్ గెలవడానికి. అందుకొరకు 100 ఓట్లు సెకండ్ ఓట్లు లెక్క పెట్టగానే నేను గెలిచేసిపోయాను. కానీ ఈసారి ఆ పరిస్థితి ఏమి ఉండదు. తప్పనిసరిగా 19 మందిలో 17 మంది కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగించవలసి వచ్చు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మన రిజల్ట్ కూడా 3వ తారీఖు నాడు వచ్చే అవకాశం ఉండదు, 4 నాడే వస్తుంది. ఎలిమినేషన్ ప్రక్రియ ఎవరితో ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రధానంగా చూసినట్లయితే శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, నర్సిరెడ్డి ప్రముఖంగా ఉన్నటువంటి మీకు ఎవరితో ఉండబోతుంది? అట్లా ఉండదు ఎలిమినేషన్ ప్రక్రియ. ఎలిమినేషన్ ఎట్లుంటుందంటే అదే కింది నుంచి అంతా వస్తారు, చివరికి మిగిలేది ఇద్దరే. కాబట్టి మీకు ప్రధానంగా ఎవరితో పోటీ అనుకుంటున్నారు, ఎవరు ఉండవు? అది నేను అవసరం లేదనుకుంటున్నాను చెప్పడం. నేనైతే గెలుస్తాను చెప్తాను. మొత్తం మీద మరొక అంశం, ఎందుకంటే ఒక గెలిచినటువంటి ఎమ్మెల్సీ మళ్ళీ రెండోసారి గెలడం అనేది కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చుక్కరామయ్య, పూల రవీందర్, ఇప్పుడు మీరు కానీ రెండోసారి గెలిచినటువంటి దాఖలేదు. ఖచ్చితంగా రికార్డును బ్రేక్ చేయబోతున్నారా? తప్పనిసరిగా బ్రేక్ చేయబోతున్నానే నమ్మకం ఉంది. బ్రేక్ చేస్తాను. చుక్కారామయ్య గారు పోటీ చేసి ఉంటే బ్రేక్ చేసేవారేమో, కానీ వారు రెండోసారి పోటీ చేయలేదు. కాబట్టి వారికి బ్రేక్ చేయలేదనే మాట వాడే బదులు వారే అప్పుడు వయసు రీత్యా విరమించుకున్నారు. కాబట్టి ఇది 4వ ఎన్నిక, నేను మాత్రమే రెండోసారి పోటీ చేస్తున్నా, నేను బ్రేక్ చేస్తానని చెప్పి తెలియదు. అంత ఖచ్చితంగా గెలుపుకు ఏ అంశం దోహదపడుతుంది? ఎందుకంటే పిఆర్టీయూ అన్ని యూనియన్లు కూడా ఇప్పుడు బీజేపీ నుంచి చేసినటువంటి సర్వోత్తమ్ రెడ్డి కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ, శ్రీపాల్ రెడ్డి కానీ, పూల రవీందర్, వీరంతా పిఆర్టీ యూనియన్ నుంచి వచ్చినవారు. యూటీఎఫ్ అనేది స్టాండర్డ్గా ఉంది, యూటీఎఫ్ నుంచి ఉంది. అంటే అదేమైనటువంటిది మన యూటీఎఫ్ మా సాలిడ్ ఓట్లు మాకు పడతాయి అన్నటువంటి అంతే కదా. ఇక్కడ ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా 3 ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి టీఎస్యూటీఎఫ్, 2 పీఆర్టీ, 3 టీపీటీఎఫ్.
ఇప్పుడు యూటీఎఫ్ టీపీటీఎఫ్ రెండు కలిసి నాకు మద్దతు ఇచ్చాయి. కాబట్టి మెజారిటీగా ఉన్న సంఘం మద్దతు ఇచ్చిన తర్వాత ఆ సభ్యులందరూ ఓటేసినాక నేను గెలవకపోతే ఎవరు గెలుస్తారు? ఇది ప్రధాన అంశం. రెండవది, ఇప్పుడు ఓట్లు పెరిగిన వాటిలో గురుకులాలలో పెరిగినాయి, మోడల్ స్కూళ్ళు పెరిగినాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, కేజీబీవీలు ఉన్నాయి, గిరిజన సంక్షేమ శాఖ ఉంది. వీటన్నిటిలో కూడా శాఖలు కలిగిన సంఘం ఏదంటే టీఎస్యూటీఎఫ్ మా సంఘమే. మా సంఘానికి మాత్రమే ఓటరు ఉన్న ప్రతి దగ్గర మాకు సంబంధించిన యూనియన్ ఉంది. మా యూనియన్ ఉన్నాక, మా యూనియన్ సభ్యులు ఉన్నాక, వాళ్ళు ప్రచారం చేసి ఓటేపించినాక నేను గెలవకపోతే ఎవరు గెలుస్తారు? మిగతా వాళ్ళు గెలవటం అంటే గెలవలేమనే కదా డబ్బులు పెట్టింది. అంటే అదే ఇప్పుడు ఆ డబ్బుల ప్రవాహం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే అభ్యర్థులంతా కూడా పేట నుంచి కానీ అంతా కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున పెట్టారు. నర్సిరెడ్డి గురించి అందరికీ తెలుసు, డబ్బులైనా కానీ ఎంత సౌమ్యుడో కూడా తెలుసు. అదొక ఉంది, కానీ అది పనికొస్తుంది అనుకుంటారు? తప్పనిసరిగా పనికొస్తుంది. ఇక తినే ముందు రుచి చెప్పటమే తిన్నాకనే చెప్పొచ్చు కాబట్టి 3 గంటల తర్వాత తెలిసిపోద్ది ఫస్ట్ ఓట్లు ఎన్ని వచ్చినాయి ఇవన్నిటి బట్టి. కాబట్టి ఇవన్నీ అంశాల రీత్యా మేము గెలుస్తాం.